హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ సీజన్లో వచ్చే పనసకాయలు, పనస తొనలైతే మనందరం ఇష్టంగా తింటాం. కానీ దానిలోని గింజలు కొంతమంది తెలియక పడేస్తూ ఉంటారు. అవి కూడా ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి. వీటిని కాల్చుకుని తినొచ్చు, ఉడికించుకుని తినొచ్చు. ఇలా కర్రీ చేశారంటే అందరికీ ఎంత బాగా నచ్చుతుందో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈ కర్రీ చేసి పెట్టారంటే ఇంట్లో వాళ్ళు అందరూ కంపల్సరీ మెచ్చుకుంటారు. అంత బావుంటుంది. అంత టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ దేంట్లోకైనా సెట్ అయిపోతుంది. దీని ప్రాసెస్ చూసేయండి. మనం తిన్న పనస తొనల గింజల్ని 3, 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. గింజలున్న రోజే కర్రీ చేసుకోవడానికి కుదరకపోయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2-3 రోజుల తర్వాత అయినా వండుకోవచ్చు. ఏం పాడుగావు, గింజలు బాగుంటాయి. అయితే ఈ గింజల్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. 3/4 గ్లాసు వాటర్ వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఈ గింజలను కూడా వేసి హై ఫ్లేమ్లో 1, లో ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. అంటే మొత్తం 3 విజిల్స్ రావాలి. ఆ పైన పొట్టు ఉంది కదా, అది మొత్తం తీసేయాలి ఉడికిపోయిన తర్వాత. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుని పనస గింజల్ని ఉడికించుకుందాము. నార్మల్గా గిన్నెలో పెట్టుకుని కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా అయిపోతుంది కదా, సో నేను కుక్కర్లో ఉడికేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్ 1, టమాటోలు 4 పచ్చిమిర్చి కట్ చేద్దాము. టమాటోలు చిన్నవని నేను 10 వరకు తీసుకున్నాను. మీడియం సైజు ఉన్న పెద్ద టమాటోలైనా 2 లేదా 3 తీసుకోవచ్చు. కుక్కర్ విజిల్ ఆవిరిపోయాక ఓపెన్ చేసి చూద్దాము. వావ్, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి. ఇంకా అందులో వాటర్ కూడా ఎక్కువేం లేదు, కొంచెం ఉన్నాయి. అవి వంచేసి ఒక గ్లాసు చల్లనీళ్ళు వేసేసి ఆ పైన పొట్టంతా తీసేద్దాము. చూడండి, నేను తీస్తున్నట్లుగా గింజల పైన అలా పొట్టంతా తీసేయండి. పొట్టు మొత్తం తీసేశాక ఆ గింజల్ని సన్నగా ముక్కల్లాగా కట్ చేయండి. చూడండి పొట్టు ఎంత వచ్చిందో. ఈ విధంగా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ గింజల్ని కూరలాగా వండుకోవడమే. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి బాండీ వేడయ్యాక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. చిటికెడు పసుపు కూడా వేయండి. అలానే కొంచెం కరివేపాకు ఒక రెమ్మ వేసేసి ఫ్రై చేయాలి. 4 పచ్చిమిర్చి చీలికలు వేస్తున్నాను. అవి ఫ్రై అయ్యాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ తరుగు కూడా వేసి ఫ్రై చేయాలి. ఆనియన్ మగ్గాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు కూడా వేసి టమాటోలు కూడా మగ్గనివ్వాలి. మనం గింజలు ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా, ఈ టమాటో ఆనియన్కి సరిపడా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ కూడా వేసేసి మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించాలి. ఆనియన్ టమాటా బాగా మగ్గిపోయేంత వరకు. చూడండి, ఈ విధంగా ఆనియన్ టమాటో మగ్గిపోయాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు టేస్ట్‌కి సరిపడా కారం వేస్తున్నాను. 2 స్పూన్ల కారం కూడా వేసి మొత్తం మరొకసారి కలిపి ఒక 3, 4 నిమిషాలు ఉడికించుకోవాలి. పావు టేబుల్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను. గరం మసాలా కూడా వేసి మొత్తం కలిపి 2 నిమిషాలు ఉడికాక మనం పొట్టు తీసి పెట్టుకున్న పనస గింజలను కూడా వేసేయాలి.
అవి మొత్తం ఉప్పు కారం గింజలకి బాగా పట్టేలాగా మొత్తం కలపాలి. పావు గ్లాసు వాటర్ కూడా వేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు ఉడికిస్తే గుమగుమలాడే పనస గింజల కూర రెడీ అయిపోయిద్ది. వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. ఈ విధంగా చూడండి, వాటర్ మొత్తం దగ్గరికి వచ్చేసాయి, ఆయిల్ సపరేట్ అయింది. ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుని సర్వింగ్ బౌల్లో తీసుకుని వేడి వేడి రైస్, రోటీ, చపాతీ, నేనైతే జొన్న రొట్టెలోకి చేశాను. జొన్న రొట్టెలోకి చాలా బాగుంది, రైస్లోకి బాగుంది. వారేవా, ఒక్కసారైనా రుచి చూడాల్సిన ఐటెం. చాలా బాగుంది కర్రీ అయితే. నాకు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.